కమిషన్ దందాలతో కార్పొరేటర్లు, భారీ లాభాలే లక్ష్యంగా కాంట్రాక్టర్లు, అభివృద్ధి కోసం ఇచ్చే కాంట్రాక్టుల్లో పర్సెంటేజీలు కావాలంటున్నారట. ఆ జిల్లాలో స్మార్ట్ సిటీ కోసం ఇచ్చిన ధనాన్ని నీకా నాకా అని లెక్కలు వేసుకుంటున్నారట. సంక్షేమం కోసం వచ్చిన ఫండ్స్ కూడా స్వాహా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ వ్యవహారం ఎక్కడ నడుస్తోంది అనుకుంటున్నారా? అయితే కరీంనగర్కు వెళ్లాల్సిందే. కరీంనగర్ సిటీ ఇన్నోవేషన్ స్కీమ్ కింద స్మార్ట్ సిటీగా ఎంపికైన పట్టణం. కరీంనగర్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో ఇన్నోవేషన్ స్కీమ్ కింద 350 కోట్లు కేటాయించారు. అయితే ప్రస్తుతం అందరి దృష్టి స్కీమ్ పైనే పడింది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు ఆ నిధులతో చేపట్టాల్సిన పనులపై అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. ఇంతవరకు బాగానే ఉన్న అసలు కథ ఇక్కడే మొదలైంది అంటున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కాంట్రాక్టర్లు పనులు అప్పగించగానే కొందరు కార్పొరేటర్లు రంగంలోకి దిగినట్టు వార్తలు వస్తున్నాయి. పనుల పర్యవేక్షణ కోసం ఒక బృందంగా ఏర్పడిన కార్పొరేటర్లు సదరు కాంట్రాక్టర్లతో ఒక రహస్య సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారట. పనుల్లో జాప్యం, నాణ్యత ఇలాంటి అంశాలను వివరిస్తూ కాంట్రాక్టర్లకు, కార్పొరేటర్లకు మధ్య కమిషన్ ప్రస్తావన వచ్చినట్లు చర్చలు జరుగుతున్నాయట. ఈ ప్రస్తావనలో కరీంనగర్ సిటీ ఇన్నోవేషన్ స్కీమ్ కింద వచ్చినటువంటి 350 కోట్ల రూపాయల్లో 5% వాటా తమకు ఇవ్వాలని కార్పొరేటర్లు, కాంట్రాక్టర్లకు చెప్పినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే 5% కమిషన్ దందాలతో కార్పొరేటర్లు, భారీ లాభాలే లక్ష్యంగా కాంట్రాక్టర్లు, అభివృద్ధి కోసం ఇచ్చే కాంట్రాక్టుల్లో పర్సెంటేజీలు కావాలంటున్నారట. ఆ జిల్లాలో స్మార్ట్ సిటీ కోసం ఇచ్చిన ధనాన్ని నీకా నాకా అని లెక్కలు వేసుకుంటున్నారట. సంక్షేమం కోసం వచ్చిన ఫండ్స్ కూడా స్వాహా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే ఈ వ్యవహారం ఎక్కడ నడుస్తోంది అనుకుంటున్నారా? అయితే కరీంనగర్కు వెళ్లాల్సిందే. కరీంనగర్ సిటీ ఇన్నోవేషన్ స్కీమ్ కింద స్మార్ట్ సిటీగా ఎంపికైన పట్టణం. కరీంనగర్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో ఇన్నోవేషన్ స్కీమ్ కింద 350 కోట్లు కేటాయించారు. పక్కా ప్రణాళికతో జరిగినట్లుగా అనుకుంటున్నారు. ఒక సందర్భంలో కాంట్రాక్టర్లు కమిషన్ ఇవ్వడానికి ఒప్పుకోని సమయంలో ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పి వారిని భయభ్రాంతులకు గురి చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే నగర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాల్సిన ప్రజాప్రతినిధులు కమిషన్ల కోసం అడ్డదారులు తొక్కిన విషయం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్లో ఈ కమిషన్ వ్యవహారం కాస్త అధిష్టానంకు చేరిందట. అందరూ అధికార పార్టీకి చెందిన వారే కావడంతో ఇంటెలిజెన్స్ ను రంగంలోకి దింపినట్లు పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఈ కమిషన్ల వ్యవహారం నిజమేనని ఇప్పటికే ప్రాథమిక అంచనాకు వచ్చిన నిఘా వర్గాలు పూర్తి నివేదికను త్వరలో అందించనున్నాయట. ప్రభుత్వ పెద్దల పేర్లను వాడుకుని పార్టీని సంస్థాగతంగా దెబ్బతీస్తున్నారని, ఇలాంటి వ్యవహారాలు పార్టీ వైభవానికి మంచిది కాదని, నగర అభివృద్ధి పనులపై, నాణ్యతపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, వాటిపై పూర్తి ఆరా తీయాలని జిల్లా మంత్రికి పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించిందంట. మంత్రి కూడా ఇలాంటి చౌకబారు వ్యవహారాలు ఏంటని సదరు కార్పొరేటర్ని పిలిపించి గట్టిగా మందలించారట. అయితే ఆ కార్పొరేటర్లు ఎవరు? ఇది కార్పొరేటర్ల సొంత ఆలోచన లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా? కమిషన్ల రూపంలో వచ్చిన సొమ్మును ఎవరెవరు పంచుకుంటున్నారు? నగరపాలక సంస్థలో మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉండగా ఈ కమిషన్ బృందంలో ఎంతమంది ఉన్నారు? హెచ్చరికలతో సరిపెడతారా లేక సదరు కార్పొరేటర్లపై చర్యలేమైనా ఉంటాయా అనే ప్రశ్నలు ఇప్పుడు నగరవాసుల మెదల్లో మెదులుతున్నాయి.